హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది గుడ్డిగా ఇతరుల మాటలు విని వాళ్ళను అనుకరిస్తూ ఉంటారు. మరి ఈరోజు ఇన్స్పిరేషన్ స్టోరీ ఏంటంటే, గుడ్డిగా మనం ఇతరులను అనుకరిస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకున్నాం. దీనికి సంబంధించి మనము తెలివి తక్కువ కాకి అనే ఒక కథ గురించి తెలుసుకున్నాం. మామూలుగా గ్రద్దలన్నీ బాగా ఎత్తు నుండి కిందకు వచ్చి తమ ఆహారాన్ని తన్నుకొని పోతా ఉంటాయి అన్నమాట. అది అందరికీ తెలిసిన విషయమే. మీకు తెలుసు కదండి, చాలాసార్లు గద్దలు కిందికి వస్తుంటాయి, ఆహారాన్ని తీసుకొని పైకి పోతుంటాయి. బాగా ఎత్తులో నుండి అవి నేల మీదనున్న ఎలుక, ఉడత మొదలైన చిన్న జంతువుల్ని, తర్వాత కోడిపిల్ల లాంటి చిన్న పక్షుల్ని కూడా ఆ యొక్క గద్దలు సులువుగా గుర్తుపట్టి కిందికి వచ్చి వాటిని ఎగరేసుకొని పోతూ ఉంటాయి. మీరు పెద్దోళ్ళు చెప్పినప్పుడు ఏమి వింటారండి, గద్దొచ్చి తన్నుకుపోతుందని ఏదో ఒక విషయంలో చిన్నపిల్లలకు చెప్తూ ఉంటారు. అలాగనమాట. ఒకరోజు ఒక గ్రద్ద ఆకాశ మార్గాన ఎగురుతూ నేల మీద ఉన్న ఉడతను చూసి తన్నుకొని పోయింది. పక్కనే ఒక చెట్టుపై కూర్చున్న కాకి గ్రద్ద వేటాడే పద్ధతిని చూసిందనమాట. గ్రద్ద, నేను కూడా పక్షులమే, అది ఎత్తులో నుండి వచ్చి కిందనున్న ఆహారాన్ని తన్నుకొని పోతున్నప్పుడు నేను మాత్రం ఆ విధంగా ఎందుకు చేయకూడదు అని ఆ కాకి అనుకుంది. ఆ చెట్టు పైన కూర్చుని గద్దను చూస్తున్నటువంటి కాకి. వెంటనే ఆ కాకి ఆకాశంలో చాలా ఎత్తుగా పైకి ఎగిరిందనమాట. నేల మీద దానికి ఒక చిన్న పక్షి కనిపించింది. అది వెంటనే ఒక్కసారిగా గ్రద్దలాగా దిగి వచ్చి ఆ ఆహారాన్ని పట్టుకోవాలని ఆ కాకి ప్రయత్నం చేసింది. క్రిందకు వచ్చేటప్పుడు దాని వేగాన్ని తగ్గించుకోవాలి, కానీ అది తెలీదు. కాకి అంత వేగంతోనూ క్రిందకు వెళ్ళి ముక్కుతో నేలను ఢీకొంది. ముక్కు కాస్త ముక్కలైంది. కాబట్టి ఈ యొక్క స్టోరీలో నీతి ఏంటంటే, గ్రుడ్డిగా ఇతరులను అనుకరించకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? అదే కాకుండా మనము ఈ స్టోరీలో ఇంకొక ఇన్స్పిరేషన్ కథ గురించి తెలుసుకున్నాం. సమయానికి తగిన తెలివితేటలుంటే ఎటువంటి ఆపదలు రావు అనే ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఒకనాడు ఒక రాజుగారు అడవికి వెళ్ళారనమాట. అక్కడ చాలాసేపు వేటాడి అలసిపోయి కొండపైనున్న ఒక చెట్టు నీడలో కొద్దిసేపు కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన అక్కడికి ప్రకృతి ఎంతో అందంగా కనిపించింది. ఆయన గొప్ప చిత్రకారుడు. అందుచేత అచ్చటి అందాలను రంగులతో చక్కని చిత్రం గీయాలని అనుకున్నారు. వెంటనే వెళ్ళి గుర్రానికి వేలాడుతున్న సంచి నుండి చిత్రలేఖనాన్ని కావలసిన సామాన్లన్నిటినీ తెచ్చుకొని చిత్రాన్ని తయారు చేశారు. దాని అందానికి ఆయన ముగ్ధుడై అన్ని ప్రక్కల నుండి చూసి ఆనందించాలని తలచి మొదట కుడి ప్రక్కకు, తర్వాత ఎడమ ప్రక్కకు, మరలా ఎదుటి వైపునకు వెళ్ళి చూస్తున్నారు. కొంచెం కొంచెం వెనకకు నడుస్తూ దాని అందాన్ని చూసి సంబరపడసాగారు. కానీ ఆయన వెనక ఉన్నది కొండ కొన. అది దాటితే ఆయన లోయలో పడిపోవడం ఖాయం. కానీ ఆయన అది గమనించలేదు. ఈ విషయాన్ని ఆ దారిన పోతున్న ఒక గొల్ల పిల్లవాడు చూశాడు. వాడు చాలా తెలివైనడు అనమాట. అయ్యో, రాజుగారు లోయలో పడిపోయేటట్లున్నారు, ఎట్లాగైనా ఆయన్ను రక్షించాలి అని అనుకున్నాడు. ఒకవేళ కేక వేసి చెప్దామంటే ఆయన కంగారు పడి లోయలోకి తూలిపడవచ్చు. అందుచేత వానికి ఒక ఉపాయం తట్టింది. వాడు గబగబా చిత్రాన్ని వేలాడదీసిన కొయ్య వద్దకు వెళ్ళి చిత్రాన్ని పుటుక్కున చింపేశాడు. రాజుగారు కోపంతో రుద్రుడైపోయి వాని చెంప చెల్లు అనిపించారు. తర్వాత ఎందుకు ఇట్లా చేశావని అడిగారు. మీరు కొండ కొన మీద నిలబడి ఉన్నారు, ఒక్కడుగు వెనక్కి వేస్తే మీరు లోయలో పడిపోవడం ఖాయం. అందుచేత మిమ్మల్ని రక్షించడానికే నేను ఈ పని చేశానని చెప్పాడు వాడు. రాజుగారు ఒకసారి వెనుకకు చూసి అవును నిజమే అని తమ తప్పు తెలుసుకున్నాడు. ఆ పిల్లవానికి ధన్యవాదాలు చెప్పి తనతో పాటుగా తన రాజధానికి తీసుకొని పోయినాడనమాట. అచ్చట వానికి విద్యాబుద్ధులు నేర్పించినాడు.
తర్వాత ఆ పిల్లవాడే అఖండ తెలివితేటలతో పెద్దవాడే రాజుగారికి మంత్రి అయినాడనమాట, ముఖ్యమంత్రి అయినాడు. ఈ యొక్క కథలో నీతి ఏంటి అంటే సమయానికి తగ్గ తెలివితేటలు ఉంటే మనకు ఎటువంటి ఆపదలు రావు అన్నది మాత్రము వాస్తవం. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం.